హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కుక్కర్లో అన్నంలోకి ఎంతో కమ్మగా ఉండే పెసరపులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకుని అందులో ఒక కప్పు పెసరపప్పు వేసి సన్న మంట మీద దోరగా ఎంచుకోవాలి. ఇలా వేగిన పెసరపప్పుని కుక్కర్లో తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న పెసరపప్పులో పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి అందులో 3 టమోటా ముక్కలు, 2 పచ్చిమిరకాయ ముక్కలు, 1 అర స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం కరివేపాకు, 1 పిచ్చి చింతపండు, 1 చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్లు వచ్చి కుక్కర్ కూడా చల్లారిపోయిందండి. పప్పు కూడా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసి పప్పు గుత్తితో మెత్తగా ఇనుపుకొని ఇందులో పెసరపులుసు మనకి ఎంత చక్కగా కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి 1 నిమిషం మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఈ పెసరపులుసుని వేరొక బౌల్లోకి తీసుకొని ఉల్లిపాయతో కానీ లేదా ఒడియంతో కానీ తాలింపు వేసుకోండి. నేనైతే ఒడియంతో తాలింపు వేస్తున్నానండి. ఇలా తాలింపు వేసిన తర్వాత లాస్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, కుక్కర్లో కమ్మటి పెసరపులుసు రెడీ అయిపోయిందండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్